యాంకిల్ గాయాలకు సౌత్ ఏషియాలోనే మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ అండ్ ట్రామా సర్జన్ డాక్టర్ కమలాకర్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, స్వీడన్ కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ లీఫ్ రీడ్ నేతృత్వంలో ఎపిసీలర్ జాయింట్ రీసర్ఫేసింగ్ పద్ధతిలో యాంకిల్ ప్రత్యేక ఇంప్లాంట్ ను అమర్చి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఒక స్పెషల్ సర్జరీ జరిగిందండి. నార్మల్‌గా కార్టిలేజ్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు వాటిని ట్రీట్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంతకుముందు. బట్ ఏది కూడా పర్టిక్యులర్‌గా దిస్ ఈస్ ద బెస్ట్ అనే దానికి ఇప్పటిదాకా ఏం జరగలేదు. అండ్ ఇన్ పర్టిక్యులర్‌గా మనం టాలస్ బోన్ తీసుకున్నట్టయితే దానిలో ఉన్న షోల్డర్ లెవెల్ లీజన్స్‌లో ఇట్ వాస్ ఆల్వేస్ ఎ ప్రాబ్లమ్. ఎందుకనంటే అది 2 వైపులా కార్టిలేజ్ ఉంటుంది. ఒక పర్టిక్యులర్ కర్వ్డ్ షేప్ ఉంటుంది. సో, ఆ షేప్‌ని మ్యాచ్ చేయటం అనేది మనకు బాడీలో వేరే ఇంకెక్కడ ఆ టైప్ ఆఫ్ కర్వ్ గానీ, కార్టిలేజ్ గానీ విత్ బోన్ దొరకదు. సో, దాని గురించని దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ ఆప్షన్స్ లైక్ డ్రిల్లింగ్, బోన్ గ్రాఫ్టింగ్, దాని మీద మళ్ళీ కార్టిలేజ్ ఫిల్లర్స్ పెట్టడం ఇవన్నీ. బట్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్‌స్టంట్ రిలీవర్స్. సో, ఇవాళ మనం చేసిన ప్రొసీజర్ ఏంటంటే ఎపిసీలర్. ఎపిసీలర్ అంటే ఇట్ విల్ హ్యావ్ ఎ పార్షియల్ రీప్లేసింగ్ ఆఫ్ దట్ ఏరియా ఆఫ్ ద కార్టిలేజ్. ఆ ఏరియాలో ఉన్న కార్టిలేజ్, బోన్ రెండిటిని పార్షియల్‌గా రీప్లేస్ చేస్తాము. సో, ఇట్ ఈస్ లైక్ ఎ పార్షియల్ స్మాల్ రీప్లేస్‌మెంట్ వేర్ విల్ ఫిల్ ద గ్యాప్. ఆ బోన్ గ్యాప్‌ని ఫిల్ చేయబడుతుంది. అది మనకేంటంటే ఆ బోన్ ఈస్ ద మెయిన్ పెయిన్ జనరేటర్. అట్ ద సేమ్ టైమ్ కార్టిలేజ్ స్మూత్‌నెస్ కూడా తీసుకురాబడుతుంది. దీనివల్ల బ్యాలెన్స్ అనేది వస్తుంది ఒకటి యాంకిల్‌కి, మూవ్‌మెంట్స్ ఫ్రీగా ఉంటాయి. అండ్ ఆర్థరైటిస్‌ని మనం ఐయామ్ నాట్ సే ఆర్థరైటిస్‌ని పోస్ట్‌పోన్ చేయొచ్చు. సో, దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది యంగ్ పేషెంట్స్‌లో చేస్తాము. అండ్ కొంతమందిలో ఎవరిలో అయితే ఫోకల్ డిఫెక్ట్ ఉంటుందో, చుట్టూ కార్టిలేజ్ బాగుంటుందో వాళ్ళకి చేయొచ్చు. ఎందుకనంటే ఈ ఫోకల్ డిఫెక్ట్ వల్ల కొన్నిసార్లు వీళ్ళు మేజర్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో, అట్లాంటి దాన్ని మనం దీని ద్వారా అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, దిస్ ఈస్ ఎ న్యూయర్ టెక్నాలజీ విచ్ హెస్ కమ్ జస్ట్ నౌ టు ఇండియా. ఇప్పుడే వచ్చింది మనకు భారతదేశానికి. ఇండియా మొత్తంలో ఇది 3వ సర్జరీ. ఫ్యూచర్‌లో ఇంకా ఈ సర్జరీస్ పెరుగుతాయని ఒక ఆశ. ఒకటే డిఫాల్ట్ మాకు అనిపించింది ఏంటంటే కాస్ట్ వైస్ కొంచెం అప్పర్ సైడ్ ఉంది. బట్ నెంబర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇండియాలో టెక్నాలజీ కొదవలేదు. అండ్ వెరీ సూన్ దిస్ టెక్నాలజీ విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అండ్ ద కాస్ట్ ఆల్సో విల్ కమ్ డౌన్. అప్పుడు మనం ఎక్కువ మందికి చేయడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఈ అరుదైన శస్త్రచికిత్స ద్వారా మడమ పనితీరు మెరుగుపరచడంతో పాటు నొప్పిని గణనీయంగా తగ్గించడం, జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స లేదా మడమ కలయిక అవసరాన్ని ఆపడం లేదా ఆలస్యం చేయడం, ఎంఆర్ లేదా సిటీ ఇమేజ్ల ఆధారంగా ఎపిసీలర్ ఇంప్లాంట్ డిజైన్ ను రూపొందిస్తారు. డేటా ప్రాసెసింగ్ ద్వారా దెబ్బతిన్న ప్రాంతం ఉపరితలం 3D ఇమేజింగ్ మోడల్ ని రూపొందిస్తారు. ఆ తర్వాత ఎపిసీలర్ పరికరాలతో దెబ్బతిన్న కణజాలాన్ని తొలగించి ఆ ప్రాంతంలో సరిగ్గా సరిపోయే విధంగా ఇంప్లాంట్ను అమర్చి శస్త్రచికిత్స నిర్వహిస్తారు. శస్త్రచికిత్స సమయంలో ఎపిగైడ్ ఉపయోగించడం వల్ల ఇంప్లాంట్ సరైన స్థానంలో అమర్చే ఖచ్చితత్వం వస్తుందని తెలిపారు. చాలా మందికి జాయింట్ పెయిన్స్ లేదా జాయింట్లో డ్యామేజ్ అవడం, అది స్పోర్ట్స్లో కావచ్చు, యాక్సిడెంట్లో కావచ్చు, జాయింట్లో డ్యామేజ్ అవుతుంది. ఈ జాయింట్ లోపల ఉండే గుజ్జు అనేది దెబ్బతినడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి జాయింట్లు నొప్పి రావడంతో పాటు క్రమంగా జాయింట్ అరిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వారిలో ఆ నొప్పి తగ్గించడానికి, జాయింట్ అరగకుండా కాపాడడానికి మనకి ఇదివరలో ఉన్న రకరకాల పద్ధతుల్లో ఫలితాలు అంత మెరుగ్గా ఉండేవి కాదు. దీనికి సంబంధించి ఇప్పుడు ఎపిసీల్ అనే టెక్నాలజీ, ఈ టెక్నాలజీలో ఎక్కడైతే గుజ్జు డ్యామేజ్ ఉందో ఆ పార్ట్ని మాత్రమే చిన్న మెటల్ పీస్తో మనం రీప్లేస్మెంట్ చేయడం వల్ల వీళ్ళకి పెయిన్ తగ్గుతుంది, వీళ్ళు అన్ని రకాల యాక్టివిటీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ఫర్దర్గా జాయింట్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఆగిపోతుంది. ఈ కొత్త టెక్నాలజీ మన దేశంలో ఇది 3వ సర్జరీ. 2 తెలుగు స్టేట్లో, ఏపీ అండ్ తెలంగాణలో అండ్ తెలుగు దట్టు హైదరాబాద్లో ఇది ఫస్ట్ టైం సర్జరీ. ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఈ పేషెంట్కి సంబంధించిన సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, ఇవన్నీ మనం ఆల్రెడీ విదేశాలకు పంపించున్నాం. ఆ విదేశాల్లో ఉన్న ఈ కంపెనీ ఎపిసెఫ్ కంపెనీ వాళ్ళు ఈ మొత్తం పేషెంట్కి సంబంధించిన బోన్ సైజు, షేపు, దాని యొక్క మెజర్మెంట్స్, దాంతోపాటు డ్యామేజ్డ్ ఏరియా ఎంత ఉంది అనేది మొత్తం మెజర్మెంట్స్ చేసుకొని దానికి సంబంధించి ఆ పేషెంట్కి ఏ రకంగా మనం ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తే మనకి కరెక్ట్గా ఆపరేషన్ చేయగలం, అంటే ఎంత ప్రిసైజ్గా ఆపరేషన్ చేయగలం అనే క్యాలిక్యులేషన్తో 3D ప్రింటింగ్ టెక్నాలజీలో ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఇంప్లాంట్స్ తయారు చేసి మనకు పంపిస్తారు. వాళ్ళు పంపించిన ఇన్స్ట్రుమెంట్స్తో మనం ఆపరేషన్ తయారు చేస్తాం. అంటే రెగ్యులర్గా మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కాదు, రెగ్యులర్గా మన ఇంప్లాంట్స్ కాకుండా ఈ పేషెంట్కి ఏ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఈ పేషెంట్కి ఏ ఇంప్లాంట్ కావాలనేది మొత్తం అంతా డిజైన్ చేసి వస్తుంది. అంటే మనం ఇప్పుడు కస్టమ్ మేడ్ అంటాం. కస్టమ్ మేడ్ అని రకరకాల బట్టలకు కానీ లేకపోతే షూస్కి కానీ కస్టమ్ మేడ్ అంటాం. అంటే ఆ వ్యక్తికి సంబంధించిన సైజు, షేపు, హైట్ బట్టి మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం. దీంట్లో కూడా ఆ బోన్కి, ఆ పేషెంట్కి ఉన్న బోన్ సైజు, షేపు, డ్యామేజ్ ఏరియా బట్టి మనం మెజర్మెంట్స్ చేసుకుని ఆ మెజర్మెంట్స్ బట్టి మనం ఇన్స్ట్రుమెంట్స్, ఆ ఇంప్లాంట్ కూడా మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని దాన్ని మనం పేషెంట్కి ఇంప్లాంట్ చేయడం వల్ల ఒకటి నార్మల్ హెల్దీ జాయింట్ మనం డ్యామేజ్ చేయకుండా డ్యామేజ్ అయిన పార్ట్ని మాత్రం రీప్లేస్ చేయడం ఒక అడ్వాంటేజ్ దీంట్లో. అది గొప్ప విషయం. రెండవది ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఆ పేషెంట్కి సంబంధించి తయారు వస్తే కనుక
ప్రిసిషన్ అంటాం. మనం ఎంత చక్కగా ఆపరేషన్ చేయగలం దాంట్లో ఇందులో అద్భుతమైన అడ్వాంటేజ్ ఉంటుంది. దీంట్లో ఎంతవరకు మనం జాయింట్లో డ్యామేజ్ ఉంటే దాన్ని కంప్లీట్గా జాయింట్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ కావచ్చు, షోల్డర్ రీప్లేస్మెంట్ కావచ్చు, యాంకిల్ రీప్లేస్మెంట్, మొత్తం జాయింట్ని మార్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అలా కాకుండా అంతవరకు పోనవసరం లేకుండా ఓన్లీ డ్యామేజ్డ్ పార్ట్ని మాత్రమే ఒక చిన్న మెటాలిక్ పీస్తో మనం రీప్లేస్ చేసే అవకాశం అనేది చాలా అద్భుతమైన విధానం. దీనివల్ల చాలామంది యంగ్స్టర్స్కి అంటే ముఖ్యంగా 20 నుంచి 40, 50 ఏళ్ళ వయసు ఉండే వాళ్ళు జాయింట్ సమస్యలతో బాధపడే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి కూడా లాంగ్ టర్మ్లో వీళ్ళు అన్ని రకాల యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ స్పోర్టింగ్ యాక్టివిటీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, చైర్మన్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్, మేనేజింగ్ డైరెక్టర్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ డాక్టర్ గురవారెడ్డి, సికింద్రాబాద్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ట్రామా టీం డాక్టర్ల నేతృత్వంలో ఆగస్టు 30వ తేదీన అరుదైన శస్త్రచికిత్సను స్వీడన్ నుంచి తెప్పించిన ప్రత్యేక ఇంప్లాంట్ ఎపిసీలర్ అమర్చి విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. It's a technology where we depart from the MRIs or CT scans of the patient, and then by dumping these images into a computer and reconstruct the joint in the computer, and then CAD/CAM manufacturing, we provide not only a patient-specific implant that fits perfectly, but also instrumentation to allow us to put in that implant in a perfectly fitting position. And this is important because the implant is made of metal. It can be looked upon as a cartridge filling, much like the dentists use in the teeth with the dental filling. And of course, if the metal in the implant sticks up, it will carve away on the opposing cartilage on the other side of the joint, and that would not be good. So we need to put it in just right. And we do that by means of this instrumentation, which by definition, this is mathematics, and mathematics is an exact science. ఇంతకు ముందు ఇలాంటి శస్త్రచికిత్స మన దేశంలో కొచ్చి, బెంగళూరులలో నిర్వహించారని, ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో మూడోసారి నిర్వహించినట్టు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ హర్ష, డాక్టర్ యశస్వి, డాక్టర్ వంశీ, డాక్టర్ హరితో పాటు అనస్థెటిక్ డాక్టర్ ఖూబ్చంద్, డాక్టర్ రఘు, రమేష్ తో పాటు టీం సభ్యులు పాల్గొన్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ. చిన్న చిన్న బోన్స్ దగ్గర కూడా ఎగ్జాక్ట్ షేప్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏమైనా పర్టికులర్ జాయింట్ దగ్గర, ఓన్లీ యాంకిల్ జాయింట్ దగ్గరే కాదు, మోకాల్ జాయింట్ దగ్గర కూడా చేసుకోవచ్చు ఈ ప్రొసీజర్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ పేషెంట్ కి షేప్ మ్యాచ్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది మామూలుగా వాడే ఇంప్లాంట్స్ తో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి ఈ షేప్ ఉందనుకోండి, ఆ ఇంప్లాంట్ ఆ షేప్ కి మ్యాచ్ అవ్వకపోవచ్చు. కానీ ఈ కొత్త టెక్నాలజీతో ఎగ్జాక్ట్ గా ఆ పేషెంట్ కి మ్యాచ్ అయ్యేటట్టు చేసుకోవచ్చు మనం. సో ఆ పేషెంట్ ది సిటీ స్కాన్, ఎంఆర్ఐ తీసి 6 weeks ముందే మొత్తం ప్లాన్ చేసుకుంటాం. ఆ షేప్ ఏంటి, ఎలాంటి షేప్లో ఇంప్లాంట్ రావాలి, ఆ ఇంప్లాంట్కి రావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ని కూడా ప్రింట్ చేస్తాం 3D ప్రింటింగ్తో. సో ఈ టెక్నాలజీ ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చింది తెలుగు స్టేట్స్లో, అండ్ ఫస్ట్ టైం ఈ సర్జరీ కూడా అయింది. సో చాలా సక్సెస్ఫుల్గా అయింది సర్జరీ కూడా.